స్వచ్ఛ సంకల్ప దీక్షకు ప్రజలు సహకారం అందించాలని మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ విజ్ఞప్తి చేశారు. ప్రొద్దుటూరు పట్టణాన్ని ఆరోగ్యపరంగా ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రొద్దుటూరు పురపాలక సంఘం ప్రజల సహకారంతో స్వచ్ఛ సంకల్ప దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిషనర్ వివరించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నివారించి ప్రత్యామ్నాయంగా గుడ్డ సంచులు, జూట్ సంచులు, పర్యావరణ రహిత వస్తువులను ఉపయోగించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ప్రతిరోజు వార్డుల్లో తిరుగుతూ ప్రజలు ప్లాస్టిక్ను వినియోగించడం వల్ల కలిగే దుష్పరిణామాలను కమిషనర్ ప్రజలకు వివరిస్తున్నారు. ప్రతి కుటుంబం తప్పనిసరిగా 2 బుట్టల విధానం అమలు చేయాలని, తడి వ్యర్థాలను ఒక బుట్టలో, పొడి వ్యర్థాలను మరో బుట్టలో వేసి పారిశుద్ధ్య సిబ్బందికి అందించడం ద్వారా పట్టణం పరిశుభ్రతకు తోడ్పాటివ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడం, వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణకు ప్రోత్సహించడం, పరిశుభ్రమైన ప్రొద్దుటూరును నిర్మించడం ప్రతి పౌరుడి బాధ్యత అని కమిషనర్ గుర్తు చేశారు. రానున్న ఆగస్టు 15 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో చేపట్టినటువంటి ఏదైతే దీక్ష ఉందో స్వచ్ఛ సంకల్ప దీక్ష, ఆ దీక్షకు అందరూ కూడా ప్రజలందరూ సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాను. నేను మీ కమిషనర్గా ఆగస్టు 15 తర్వాత ఈ ప్రొద్దుటూరును ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుగా తీర్చిదిద్దడానికి ఇప్పటికే మున్సిపాలిటీ ద్వారా అనేక సామాజిక చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. చిరు వ్యాపారస్తులతో మీటింగ్ పెట్టుకున్నాం, ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. హోటల్స్, టీ స్టాల్స్ అన్నిటికీ కూడా మేము వాళ్ళ దుకాణదారులతో మాట్లాడాము, డాక్టర్స్తో మాట్లాడాము. చిరు వ్యాపారస్తులు, తోపుడు బళ్ళు వీళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. రెస్పాన్స్ అయితే చాలా బాగా ఉంది. గత 10 రోజులుగా మేము చేసినటువంటి ప్రయత్నం ప్రొద్దుటూరు మున్సిపాలిటీ తరఫున ప్రజలు చాలా వరకు బాగా స్పందిస్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ చూసుకుంటే ఇది ఆర్ట్స్ కాలేజీ రోడ్డు, దీనిలో లక్ష్మి గారు, ఇదే సార్ గణేష్ గారు, మేము ఒకటే అడిగాం, సార్ మీరు వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు, మీకు ఏదైనా సార్ ప్లాస్టిక్ మీ దగ్గర ఉందా అని అంటే ఉంది సార్, మా దగ్గర వ్యాపారం కోసం ఉపయోగిస్తూ ఉన్నాం సార్, మీరు స్వచ్ఛ సంకల్ప దీక్షకు సహకరించమని కోరారు కాబట్టి మేము ప్లాస్టిక్ వినియోగాన్ని లేకుండా ఎవరు మా దగ్గరికి వచ్చినా సరే వాళ్ళకి ప్లాస్టిక్తో మేము సరుకులు అమ్మని చెప్పి ముందుకు రావడం జరిగింది. ఇంత మంచి రెస్పాన్స్ ఉంటున్నప్పుడు మిగిలినటువంటి వ్యాపారస్తులు కూడా, హోటల్ దుకాణదారులు కూడా, టీ షాప్ యజమానులు కూడా, వైన్ షాప్ యజమానులు కూడా, చిన్న పెద్ద అన్ని వ్యాపారస్తులు కూడా దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీ కమిషనర్గా స్పందించమని కోరుతూ ఉన్నారు. ఇది ఒక మున్సిపాలిటీ తీసుకున్న నిర్ణయం కాదు, కేవలం మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికులు చేసినటువంటి దీక్ష కాదు, ఇది ప్రజా భాగస్వామ్యంతో ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 45 కుటుంబాలు, 45,000 కుటుంబాలు, సుమారుగా 1,50,000 మంది ప్రజలు అందరూ దీక్ష పొందితేనే ఈ ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు సమాజాన్ని మనందరం కూడా సమిష్టిగా నిర్మించుకోగలుగుతాం. మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మీ కమిషనర్గా, దయచేసి ప్రజలందరూ సహకరించండి, వ్యాపారస్తులందరూ సహకరించండి. రానున్న ఆగస్టు 15 స్వచ్ఛ సంకల్ప దీక్షకి శ్రీకారం చుడతా ఉన్నాం. మీ అందరి సహకారంతో ప్రొద్దుటూరును ప్లాస్టిక్ రహిత సమాజంగా తీర్చిదిద్దాలని చెప్పి నేను వేడుకుంటా ఉన్నాను. నేను మీ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ నమస్కారాలతో జోడిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.
తీసేయండి అంతా మర్చిపోయింది. నా వెనక సుబ్బయ్య గారు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చారు. అధికారులు అడపాదడపా వస్తున్నారు. అడపాదడపా వచ్చి అప్పుడప్పుడు చుట్టూ చూపులాగా వచ్చి ప్లాస్టిక్ కోసం ఏదో చేసినట్టుగా చేస్తూ వెళ్ళిపోతున్నారు. కానీ ఎక్కడా కూడా మున్సిపాలిటీ అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవటం లేదు. అందువల్ల ప్లాస్టిక్ నివారణ అనేది పూర్తిగా జరగట్లేదని చెప్పి అధికారులను ఉద్దేశించి చెప్పడం జరిగింది. వెంకట సుబ్బయ్య గారు మీకు మాట ఇస్తా ఉన్నాం. ఆగస్టు 15వ తారీఖు నుంచి ఈ ప్రొద్దుటూరును ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుగా తీర్చిదిద్దడానికి స్వచ్ఛ సంకల్ప దీక్షను ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రొద్దుటూరులో ఎక్కడా కూడా ప్లాస్టిక్ కవర్లు ఉండకూడదు అని చెప్పి ఇంటింటికి షాప్కి తిరుగుతూ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం. మరి వెంకట సుబ్బయ్య గారు చెప్పినటువంటి ఇచ్చినటువంటి సలహా సూచనలు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ వారు ముఖ్యంగా కమిషనర్గా నేను పూర్తిగా స్వీకరిస్తూ దీన్ని మీరు ఇచ్చినటువంటి సలహా సూచనలు మేము అమలు చేస్తామని చెప్పి మీకు మాట ఇస్తా ఉన్నాను సార్. మీ మాట ఇస్తా ఉన్నాను. స్వచ్ఛ సంకల్ప దీక్షకి సహకరిస్తూ ఉన్నారు. ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుని నిర్మించడానికి సహకరిస్తూ ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా మనం అభినందించాలి. ఈ ఆర్ట్స్ కాలేజీ రోడ్లోని వారాహి టీవీ సెంటర్ నడుపుతూ ఉన్నారు సుబ్బరాయుడు గారు. వీళ్ళ షాప్లో ఎక్కడా కూడా ప్లాస్టిక్ లేకుండా టిఫిన్కి వచ్చే వాళ్ళందరికీ కూడా ఈ విస్తరాకులోని లేక మనకి అరిటాకులోని టిఫిన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా ముఖ్యమైనటువంటి స్వచ్ఛ రాయబారులు. ప్రొద్దుటూరులో ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించడానికి ఇటువంటి వ్యక్తులందరూ కూడా ముందుకు స్ఫూర్తితో వస్తూ ఉన్నారు. సుబ్రాయుడు గారు మిమ్మల్ని ఖచ్చితంగా అభినందిస్తూ ఉన్నా. ఎవరు వచ్చినా సరే మీరు దయచేసి మీరు ఇవ్వకండి. వీలైతే గిన్నెలు సామాన్ తీసుకున్నామని చెప్పండి. మీరు కట్టేలాగా ఇటువంటి ఆకులన్నీ పెట్టుకోండి. మీకు తెలుసు కదా ప్లాస్టిక్ వల్ల ఇబ్బంది ఉంటుందని. సో వీళ్ళకి ప్లాస్టిక్ మీద ప్లాస్టిక్ నివారణ మీద అవగాహన ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సుబ్రాయుడు గారు. ప్రొద్దుటూరుని ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి స్వచ్ఛ సంకల్ప దీక్ష అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ 79వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఆగస్టు 15వ తారీఖు నుండి ప్రజా భాగస్వామ్యంతో ఒక మహోత్తర ఉద్యమంలో ప్రొద్దుటూరుని పూర్తిగా ప్లాస్టిక్ నివారించాలని చెప్పి ఇంటింటికి గడప గడపకి ప్రతి ఒక్క అంగళ్ళకు హోటల్స్కి వెళ్ళి క్యాంపెయిన్ చేయడమే కాకుండా వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్లాస్టిక్స్ అన్నీ కూడా ఇవ్వమని చెప్పి కోరుతూ ఉన్నాం. దానిలో భాగంగా సుబ్బారత్నం గారు ఈ నేతాజీ నగర్లో స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. వాళ్ళ ఒక చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు, షాప్ ఆర్గనైజ్ చేసుకుంటూ ఉన్నారు. సో వాళ్ళు ముందుకు వచ్చి ఇక మేము ప్లాస్టిక్ వాడడం, మా దగ్గర ఉన్న ప్లాస్టిక్ కూడా మీకు మున్సిపాలిటీకి అప్పగిస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. స్వచ్ఛ సంకల్ప దీక్షకి సంబంధించి ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుకి సంబంధించి ప్రజల నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ ఏదైతే ఉందో స్పందన చాలా చాలా బాగా ఉంది. మీ ప్రజలందరినీ కూడా ప్రొద్దుటూరు ప్రజలందరినీ కూడా నేను చేతులు జోడించి నేను మీ కమిషనర్ కాబట్టి విన్నవిస్తూ ఉన్నాను, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి ఈ ప్రొద్దుటూరుని ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుగా తీర్చిదిద్దడానికి ప్రజలందరూ కూడా సహకరించాలి, వ్యాపారస్తులందరూ కూడా సహకరించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మనం కోరుతా ఉన్నాను. అయితే
మీరేంటి ప్లాస్టిక్ వాడడం మంచిదో చెడ్డదో చెప్పండి. ఇదిగా చెప్పండి. వాయిస్ చెప్పమ్మా. ఇబ్బంది ఏంటి రండి. ఏమొస్తుందండి? క్యాన్సర్ వస్తుంది. మీరు చెప్పాలి ఇంకా ఫామ్ సిస్టమ్. ఓకే, పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. ఓకే, కాల్స్తే ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. ఓకే, డ్రైనేజెస్ బ్లాక్ అవుతుంది. ఈ ఊరు ఎవరిదండి? ఈ ఊరు ఎవరిది చెప్పాలి. మనదేనా? ఇక్కడ పుట్టామా, ఇక్కడ పెరుగుతున్నామా, ఇక్కడే మన బ్రతుకు తెరవా, చనిపోయిన ఇక్కడే చనిపోతామా? ఇది కన్నతల్లి లాంటిది కదా. మరి ఏరియా అంతా పాడు చేయడానికి ఎందుకు మనం అందరూ ఆస్కారం ఇస్తా ఉన్నాం? అరే మన కన్న ఊరు, పుట్టిన ఊరు మనకేంటి తల్లి లాంటిది కదా. మన తల్లి ఎంత ముఖ్యమైనదో, జన్మనిచ్చిన తల్లి, జన్మనిచ్చిన భూమి కూడా మనకి తల్లి లాంటిదే కదా. మరి మన ఇంట్లో తల్లిని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో మరి కన్న ఊరిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఈ పొద్దుటూరు నేను ఊరు ఊరు తిరుగుతూ ఉంటుంటే నాకు ఎంత బాధ అనిపిస్తూ ఉంటుంది. ప్రతి ట్రైన్ కూడా మొత్తం ప్లాస్టిక్ అనిపిస్తూ ఉంటుంది. ఏ షాప్కి వెళ్ళినా ప్లాస్టిక్ అనిపిస్తుంది. మరి కళ్ళు ఎదుర్కొంటా మన పొద్దుటూరు ఇంత అధ్వానంగా తయారవుతుంటే మరి యూత్ ఇలాంటి చదువుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? మాకు సామాజిక బాధ్యత అంత ఉండాలిగా. ఉండాలని చెప్పండి. సరే, మనమైతే బ్రతుకుతున్నాం. మన బిడ్డల భవిష్యత్తు ఏంటి? మరి ఇబ్బందే కదా. మన బిడ్డల భవిష్యత్తు ఇబ్బందే కదా. మరి దాన్ని ఎవరు నివారిస్తారు? అంతే కదా. మున్సిపాలిటీ మీద పడకూడదు కదా. మున్సిపాలిటీ అన్నది ఆధారపడకూడదు. పెద్దని బాగా చెప్పారు. ప్రతిదీ కూడా మున్సిపాలిటీ మీద ఆధారపడకూడదు. ప్రజలు ఆలోచించాలి, ప్రజల్లో చైతన్యం కలగాలి. ప్రజలు చెత్త వేయకూడదు, కాలుష్యత నివారణ సక్రమంగా జరగాలి, ప్లాస్టిక్ వాడకూడదు ఆలోచన వస్తే ఈ పొద్దుటూరు మున్సిపాలిటీని చాలా తీర్చిదిద్దగలరు. పక్కనున్న తాడిపత్రి వెళ్ళండి ఒకసారి, ఒక్క ప్లాస్టిక్ కనబడింది అక్కడ. అక్కడ ప్రజలు ఉన్నారు, ఇక్కడ ప్రజలు ఉన్నారు. అక్కడ ప్రభుత్వం యంత్రాంగం ఉంది, ఇక్కడ ప్రభుత్వం యంత్రాంగం ఉంది. అక్కడ ట్యాక్సులు కడుతున్నారు, ఇక్కడ ట్యాక్సులు కడుతున్నారు. అక్కడ అవేర్నెస్ ఉంది, ఇక్కడ అవేర్నెస్ ఉంది. బట్ అక్కడ బాగుంది, మన పొద్దుటూరు ఇంకా బాగోలేదు. వచ్చేమా, టీ తాగేమా, వెళ్ళేమా, అది కాదు కదా. మన ఈ ఆగస్టు 15వ తారీఖు నుంచి 79వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రొద్దుటూరులో ప్లాస్టిక్ రైతు పొద్దుటూరులో తీర్చిదిద్దాలని చెప్పి మేము సంకల్పించాం. స్వచ్ఛ సంకల్ప దీక్ష చేపడతా ఉన్నాం. ఆ రోజు మీరందరూ కూడా మున్సిపాలిటీ, పొద్దుటూరు మున్సిపాలిటీ తీసుకున్న నిర్ణయాన్ని మీరందరూ కూడా సహకరించాలి. భారీ స్థాయిలో కొన్ని వేల మందితో ప్రతిజ్ఞ చేయబోతూ ఉన్నాం. ఆగస్టు 15 తర్వాత స్వచ్ఛ సంకల్ప దీక్ష తీసుకున్న తర్వాత ఇంటిలో కానీ వ్యాపార స్థలాల్లో కానీ ఎక్కడ కూడా ప్లాస్టిక్ వాడకూడదు. షాపుకి వెళ్ళి మీకు ఏదైనా సామాన్ ఇస్తే ప్లాస్టిక్ అయితే మీకు తీసుకోకూడదు. అలాగే దుకాణదారులు కూడా ప్లాస్టిక్ మీద ఇస్తూ మనకి అమ్మకూడదు, సామాన్ ఇవ్వకూడదు. సో దీనికి ఒక సంకల్పం చేపడతా ఉన్నాం. ప్రజలందరూ సహకారం కావాలి, ప్రజలు సహకరించాలి. నేనైతే పొరుగురు నుంచి వచ్చాను, మాది కాకినాడ. ఇక్కడ కమిషనర్గా వచ్చాను. నేను కొన్ని రోజులు ఉద్యోగం చేస్తాం, వెళ్ళిపోతాను. కానీ ఉన్నంత కాలం ప్రొద్దుటూరు ప్రజలు నన్ను చిరస్థాయిగా గుర్తుపెట్టుకోవాలనుకున్న ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ స్వచ్ఛ సంకల్ప దీక్షలో పాల్గొని మంచి వాతావరణంలో ఉండాలనుకున్న మీ సహకారం అవసరం చెప్పి చేతులు చూపిస్తా ఉన్నాను. సహకరిస్తారా?